ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరెందుకు పూర్తి చేయలేదంటే కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే 1,00,000 కోట్లు దోపిడీ చేయొచ్చు, పాత ప్రాజెక్టు మొదలు పెడితే మనకి కమిషన్లు రావని కేవలం ఆ స్వార్థంతోనే మీరు ఎస్ఎల్బిసిని టర్నల్ని పూర్తి చేయలేదన్నది నగ్న సత్యం అన్నది మీకు కూడా తెలుసు. అంతేకాదు ఈ 8,19,000 కోట్లు ఈనాడు రాష్ట్రంలో అప్పు ఉన్నా ఆనాటి ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని చేసిందో బేషిజానికి పోకుండా మంచి కార్యక్రమాలన్నిటినీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పేదోడికి అందిస్తున్నాం. దాంట్లో భాగం ఆ మంచి కార్యక్రమాలతో పాటు అప్పుల్లో ఉన్నాం. మనం ఏమీ తినలేము, పేదోడికి ఏమీ చేయలేము అని మా ప్రభుత్వం ఏమీ చేతులు ఎత్తేలా ఉన్న దాంట్లో కడుపు కట్టుకొని పేదవాడికి మంచి ఏవైతే జరుగుతాయో, పేదవాడు మంచి వాటిలో ఏమి కోరుకుంటున్నాడో ప్రతి దాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దిశగా ఈనాడు పయనిస్తుంది. దాంట్లో భాగమే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆడబిడ్డలకి, 500 రూపాయలకే గ్యాస్ మొత్తం ఆడబిడ్డలకి, పేదవాడికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం కోసం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం. మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వని విధంగా ఒక్క సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి. ఇందిరమ్మ ఇల్లు, భూభారతి అదే రకంగా టింగ్ 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 అనుకుంటూ 3 రోజుల నుంచి మీ అందరికీ జమ అవుతుంది రైతు భరోసా. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా 10,000 రూపాయలు ఎకరానికి 2 పంటలకు ఇస్తే మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం రైతును రాజు చేయాలని, రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని 12,000 ఇచ్చారు. కార్యక్రమాన్ని 6వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 16వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే 9 రోజుల లోపే 9,000 కోట్లు టింగ్ 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 అనుకుంటూ నా రైతన్నుల ఖాతాలో జమ అవుతుంది. కానీ నేను 6 అడుగుల అందగాడిని, ఒక అందగాడు ఉన్నాడు మాజీ మంత్రి. నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ఫ్లై కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప. కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఎవరైనా శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్తారు. గతంలో చెప్పారు, మళ్ళీ చెప్తారు. అంతేకాదు, ఇందాక మా ఇల్లన్న చెప్పినట్లు ఆనాడు మాజీ ముఖ్యమంత్రి గారు వాసాల మర్రి వారి ఫామ్ హౌస్ కి పక్కన ఉంటుంది. వారి ఫామ్ హౌస్ కి 4 లైన్ రోడ్ వేయటం కోసం నేను ముఖ్యమంత్రిని, మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నా, అడ్డం వచ్చే ఇళ్ళన్నీ కూడా మంచి భవంతులు కడతానని నమ్మబలికి ఆ రోడ్డుకి అడ్డం వచ్చే ఇళ్ళన్నీ పడగొట్టి ప్రభుత్వ సొమ్ముతో
సొమ్ముతో మంచిగా ఆ ఊరు ఒక రోజు వెళ్ళి ఆగమ్మని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి, ఆగమ్మవా నువ్వు ఇప్పటిదాకా ఆగమాగమయ్యావు, నా ప్రభుత్వంలో ఈ ఊరే కాదు ఈ రాష్ట్రాన్ని మంచిగా బాగు చేస్తామని చెప్పాడు ఆనాటి ముఖ్యమంత్రి. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రాంతానికి పర్యటించినప్పుడు స్థానిక శాసనసభ్యుల అభ్యర్థన మేరకు ఆనాటి ముఖ్యమంత్రి మాటిచ్చి తప్పాడు. ఆ ప్రజలందరూ రోడ్ల మీద రామచంద్ర అనుకుంటూ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మనం ఇల్లు ఇవ్వాలని గౌరవ శాసనసభ్యులు అడగడంతోనే ముఖ్యమంత్రి గారు నన్ను వెళ్ళి పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయమని చెప్పారు. నేను పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యే గారు, గౌరవ కలెక్టర్ గారు, మిగతా అందరం వెళ్ళాం. ఆగమ్మవ పక్కన కూర్చొని చెప్పింది, అయ్యా ఆనాడు ముఖ్యమంత్రి మాయమాటలు చెప్పి మోసమిచ్చి ఆగమాగమైపోయాము, ఇప్పుడైనా మమ్మల్ని న్యాయం చేయండి అయ్యా అంది. గౌరవ ఎమ్మెల్యే గారు అందరం ఆల్రెడీ ఫౌండేషన్ తీసాం. 200 పై ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ ఇల్లుకి యుద్ధ ప్రాతిపదిక మీద రాబోయే 3 నెలలలో ఆ ఇల్లుని కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి ప్రభుత్వం మాటలు ఎలా ఉంటాయి, ఆనాటి ప్రభుత్వం చేతలు ఎలా ఉంటాయి, ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి అనటానికి నిదర్శనమే ఆ దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రి కానీ, తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల విషయం కానీ, ఇతరత్ర అప్పటి ప్రభుత్వానికి ఈ 18 నెలల మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి మీరు గమనించండి. ఆనాటి ప్రభుత్వం అంతా సోకులు, మాది ధనిక తెలంగాణ రాష్ట్రం, మాయమాటలు చెప్పటం, ఎక్కడికి పోయినా వరాలు ఇయటం, చివరికి అక్కడి దాకా ఎందుకు మనకున్న పెద్ద టెంపుల్లో రాములోరి టెంపుల్, భద్రాచలం టెంపుల్ నా జిల్లాలో ఉంటుంది. అది ఆడికి రాములోరి సాక్షిగా 10 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చిండు కళ్యాణానికి ముఖ్యమంత్రి. ఆ ఒక్కసారి వచ్చి ఏమి వాగ్దానం చేసిందంటే ఈ టెంపుల్ అభివృద్ధికి 100 కోట్లు ఇస్తానన్నాడు. 100 పైసలు కూడా ఇలా 100 పైసలు కూడా ఇలా నిజం. అటువంటి స్వభావం ఉన్న ప్రభుత్వం, అటువంటి ధరల ఆలోచనలు ఉన్న ప్రభుత్వం అది. దాన్ని మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ రాములోరికి వారు మొక్కిన మొక్కులన్నీ వారు తీర్చకపోయినా తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ ప్రభుత్వం దేవుళ్ళ దగ్గర ఎవరు తప్పు చేసినా తప్పేనని వాటన్నిటినీ సుమారు ఇప్పటికే నాకు తెలిసి 85-90 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా 100-120 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అయినా ఆ రాములోడు గురిని పూర్తిగా మన ప్రభుత్వంలో మంచి చేసే విధంగా ఈనాడు చేపట్టడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి హోదాలో లేకుంటే ఆనాటి మంత్రుల హోదాలో ఒక మాట ఇస్తే, ఒక వాగ్దానం చేస్తే చేసిన మాట పేదోడికి ఎంత ఉపయోగకరంగా ఉంది, పేదోడికి నిజంగా మనం చెప్పే మంచి కార్యక్రమం అవుతుందా కాదా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎమ్మెల్సీగా పక్కనే ఉన్న కుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. నాకు పార్లమెంటు టికెట్ ఇలా నేను గాల్లో తిరుగుతుండేవాడిని. నెలకో 2 నెలలకో ఎక్కడో దగ్గర కలుసుకుంటే ఆ రోజే తన సుఖేందర్ రెడ్డి గారు చెప్తుండేవాడు, వీళ్ళ ఆలోచన తీరు, వీళ్ళ పనితనం, వీళ్ళు ప్రజలను మోసగిస్తున్న సిస్టమ్, పనిష్మెంట్ అనుభవించక తప్పదు. తప్పు చేసిన వాడు ఎవడైనా పనిష్మెంట్ అనుభవించక తప్పదు అని అనుభవజ్ఞులు సుఖేందర్ రెడ్డి గారు అన్నట్లే 2023
2023 డిసెంబర్ ఎన్నికల్లో పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఆనాడు అహంకారంతో స్వార్థపూరితంగా తెలంగాణ ప్రజల పేదోడు ఆస్తులు ఎన్ని వేల కోట్లు కొల్లగొట్టారో ఆ కొల్లగొట్టే అంశాన్ని అనేక సంబంధిత శాఖలు ఇప్పటికే తుది దశకు వచ్చాయి. వారు చేసిన అరాచకం, వారు దోచుకున్న దోపిడీ, వారు ప్రజలను మభ్యపెట్టి మోసగించింది, వారు బినామీలు ఇతరత్ర ఆనాడు ఏదో వెనక సామెత చెప్పినట్టు వరుసగా లెక్కేసుకుంటా రావటం జరుగుతుంది. అది కూడా తుది దశకు వచ్చాయి. వాటికి అసలు ప్లస్ మిత్తితో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సి ఉంటది. దానికి ఉలిక్కి పడి ఏదో సత్యాగ్రహం చేసినట్లు, ఏదో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే వాళ్ళేదో కమిషన్లు పిలిచాయనో దానికోసం ఒక ర్యాలీలు పెట్టి షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీ చేయాల్సిన కాదు. మీరు చేసిన తప్పులు తప్పకుండా సామాన్య ప్రజలు నోటితో చెప్పలేదు, ఓటు రూపంలో చెప్పారు. రేపు అన్ని రిపోర్ట్లు ఏ రిపోర్ట్లు వస్తాయో కూడా మీ అందరికీ తెలుసునని ఈ వేదిక ద్వారా వారందరికీ తెలియజేస్తూ, చివరగా ఒక్కటే, ఇది మీ ప్రభుత్వం, మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ మంత్రులమైన మేము కానీ పదవుల కోసం తహతలాడే వాళ్ళం కాదు. వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడూ ఎంపర్లాడే వాళ్ళం కాదు. పేదవాడికి మంచి జరిగే విషయంలో, పేదవాడికి లబ్ధి జరిగే విషయంలో, పేదవాడి భుజము తట్టే విషయంలో ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా, ఎన్ని జిత్తులు మారు నక్క వేషాలు చేసినా తెలంగాణ ప్రజల పక్షాన, పేదవాడి పక్షాన ఏ దీవెనలైతే తెలంగాణ ప్రజలు ఇచ్చారో ఆ దీవెనల సాక్షిగా తెలంగాణ ప్రజలకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలుపుతూ, మీ దీవెనలు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏది వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం గతంలో మీరు ఎలా దీవించారో అదే పద్ధతిలో దీవించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ, మిత్రులు స్థానిక శాసనసభ్యులు నా తమ్ముడు వీరేశం గారు 2 ఎంఆర్ఓ ఆఫీసులు అడిగారు. ఈ వచ్చే వారమే శాంక్షన్ ఆర్డర్ కూడా ఇస్తాను అని ఈ వేదిక ద్వారా తెలుపుతూ, ఇంత పెద్ద ఎత్తున ఇక నగరికల్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇల్లు అందజేస్తున్నామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ జయమని చెబుతున్నారు. మరోపక్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నింటా అవినీతి జరిగిందని చెబుతున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.